జెన్‌జీ కిడ్స్‌కి అర్థం కాదేమో! ఈ ఓటీటీలు, డిష్‌లు కూడా రాకముందు స్టార్ కనెక్షన్, శ్యామ్ కనెక్షన్ అనేవాళ్ళు. ఊర్లో ఎవరో ఒకరు డిష్ సెట్ చేసుకొని ఆ టౌన్‌లో ఉన్న టీవీస్‌కి కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఆ సెటప్‌లో అన్ని ఛానల్స్ వచ్చేవి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ. బోనస్‌గా సిటీ కేబుల్ ఒకటి. రోజు ఒక సినిమా ఇచ్చేవాడు. సమ్మర్‌లో రోజుకొక ఇంగ్లీష్ మూవీ పక్కా. మళ్ళీ ఒక రోజు చూడటం మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ సేమ్ మూవీ వేసేవాడు. అలా నేను చూసిన ఫస్ట్ ఇంగ్లీష్ సినిమా 'జురాసిక్ పార్క్'. ఆ సినిమా అర్థం చేసుకోవడానికే నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. 2013లో నేను బీటెక్లో ఉన్నప్పుడు రామ్ చరణ్ అనే నా క్లాస్మేట్ నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. ఇంగ్లీష్ డ్రామా మూవీస్. 'ట్రూ డిటెక్టివ్' అనే సిరీస్ని ఆ రోజుల్లోనే అలవాటు చేశాడు నాకు. ఆ ఇంగ్లీష్ మూవీస్ అన్నీ సబ్ టైటిల్స్తో ఒకసారి, సబ్ టైటిల్స్ లేకుండా ఒకసారి చూసేవాడిని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. నేను వాడే యాక్సెంట్లు, వొకాబులరీ అంతా ఆ సినిమాల్లో చూసినవే. ఆ తర్వాత 2014 నుంచి బుక్స్ చదవడం మొదలుపెట్టాను. కానీ నాకు ప్రపంచాన్ని పరిచయం చేసింది మాత్రం ఫస్ట్ స్టార్ మూవీస్, హెచ్‌బిఓ, తర్వాత షెర్లాక్ హోమ్స్ లాంటి సిరీస్లు. సినిమా డైలాగులు, పాటలు, ఆ సీన్లు మనకెందుకు బాగా గుర్తుంటాయంటే అక్కడ ఎగ్జామ్ అనే ప్రెషర్, మార్క్స్ తెచ్చుకోవాలనే టెన్షన్ ఉండదు. ఇలా ఒక టార్గెట్ లేకుండా ఫ్రీడమ్ ఇచ్చి నాకు కొత్త కొత్త విషయాలు నేర్పించిన టీవీ ఛానల్స్కి, రామ్ చరణ్కి, మా ఊర్లో సిటీ కేబుల్ రన్ చేసిన అతనికి, ఆ కనెక్షన్ తీసుకున్న మా నాన్నకి, ప్రతి సినిమా చూసొచ్చాక దాని గురించి టెక్నికల్గా డిస్కస్ చేసే నా ఫ్రెండ్స్కి, సచిన్ రాయటం వల్ల బుక్స్ చదవటం స్టార్ట్ చేశాను కాబట్టి తనకి, క్రికెట్కి, నా జాబ్స్లో రాజకీయాలు అందులో డిఫరెంట్ రంగులు చూపించిన నా మేనేజర్స్కి, ఓపిక్గా నాకు లెసన్స్ నేర్పిస్తున్న లైఫ్కి హ్యాపీ టీచర్స్ డే.